పరిణయం చాప్టర్ 72. ఆది మీ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా మాట్లాడతారు అని పొంగుమొత్తి పెట్టుకుంటాడు. అందరూ ఆది వైపు చూసి నవ్వుతూ ఉంటారు. నీకు పని చేయడం చేతకాక వాళ్ళని ఎందుకురా అంటావు అని భూషణ్ అంటాడు. సరియు నిజమే అన్నయ్య అని, వాడు చిన్నపిల్లాడు అని అందరూ గారభం చేశాం కదా, అందుకే వాడు చెడిపోయాడు అని అంటుంది. ఆది గుర్రుగా చూస్తూ ఉండడం చూసి అమూల్యకి పాపం అనిపించి ఏమనలేక మౌనంగా తన వైపు చూస్తూ ఉంటుంది. ఆర్యన్ మాత్రం టాపిక్ డైవర్ట్ చేయాలి అని చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత పార్టీ స్టార్ట్ అయ్యే సమయంలో అందరూ రూమ్లో నుంచి బయటికి వేస్తారు. పార్టీ ప్రారంభమైన కొద్దిసేపటికే అమూల్య పార్టీలో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఒకరికొకరు చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉండడం గమనించింది. ముఖ్యంగా ఆర్యన్ గురించి మాట్లాడుతున్నారని తెలుసుకుని నమ్మలేకపోయింది. ఆలోచించకుండానే పక్కన ఉన్న వ్యక్తి ఆది అనుకుని చేతిని గట్టిగా గిచ్చుతుంది. దాంతో అతను కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నా మీదకి వస్తావు అంటూ తన మీద గొడవ పడడానికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆర్యన్ అది చూసి అడ్డుగా వచ్చి, ఏరా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియడం లేదా, ఆడపిల్లల మీద ప్రతాపం ఏంటి అనగానే ఆ వ్యక్తి, ఓ ఇప్పటి వరకు ఏ ఆడపిల్ల మీద కన్నెత్తి చూడని తమరు ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాతో గొడవ పడుతున్నారా, స్ట్రేంజ్ అని అంటాడు ఆ వ్యక్తి. ఆర్యన్ కోపంగా అభయ్ అని అంటాడు. అభయ్, ఏరా నేను తప్పు చెప్పానా, నిజమే కదా, నిజానికి నీ గురించి అందరూ బయట గే అనుకుంటున్నారు తెలుసా అని అంటాడు. ఆర్యన్ కోపంతో అభయ్ను ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు. అతనికి రక్తం వస్తున్నా కూడా పట్టించుకోడు. అలా ఆ తర్వాత కొద్దిసేపటికి ఆర్యన్ అభయ్ని కొట్టడం ఆపి, ఇంకొక్కసారి తన గురించి తప్పుగా మాట్లాడినా, నీ నోటి నుంచి తప్పుడు మాటలు వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు తమ ఐడియాస్ ఇంకా ఫిలాసఫీలు షేర్ చేయాలని హోస్ట్ ప్రకటిస్తాడు. ఒకరి తర్వాత ఒకరిని స్టేజ్ పైకి పిలుస్తూ ఉండగా అక్కడున్న అందరూ తెలియని భయంతో ఒకరినొకరు చూస్తూ గుబులుగా ఉంటారు. ఎందుకంటే అక్కడున్న ఆర్యన్ ఎలాంటివాడో అందరికీ తెలుసు. అంతేకాదు, ఎప్పుడు రాని వ్యక్తి మొదటిసారి పార్టీలో కనిపించడంతో అతను వచ్చాక ఏ మార్పు జరుగుతుందో అన్న భయం అందరిలోనూ పెరుగుతుంది. అందుకే వాళ్ళు సరిగ్గా మాట్లాడలేక మాటలు తడబడుతూ ఉంటారు. చివరికి హోస్ట్ అమూల్యని స్టేజ్ పైకి రమ్మని పిలుస్తాడు. అమూల్య కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తన ఐడియాలజీ అన్నిటినీ స్పష్టంగా షేర్ చేస్తూ చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆమె స్వరం వింటూ ఉంటే ఇంకా ఇంకా వినిపించేలా ఉంటుంది. అందుకే హోస్ట్ తన ఆసక్తిని ఆపుకోలేక, మిస్ అమూల్య, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, వారి ఐడియాస్లో ఏమైనా లోపాలున్నాయనిపించిందా అని అడుగుతాడు. అమూల్య అందంగా నవ్వుతూ, అలాంటిదేం లేదు, పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు, అయితే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న లోపాలు మాత్రం ఉన్నాయి. ఎవరికైనా నిజంగా ఆసక్తి ఉంటే, తెలుసుకోవాలనుకుంటే నన్ను వ్యక్తిగతంగా అడగొచ్చు, నేను తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ వాటిని చెప్పడం అంత పద్ధతి కాదు అని సున్నితంగా తిరస్కరిస్తుంది. హోస్ట్ మాత్రం కొంచెం నీరసంగా మారి థ్యాంక్స్ అని చెప్పి అమూల్యను స్టేజ్ నుంచి పంపిస్తాడు. అలా పార్టీ ముగిసిన తర్వాత అందరూ బయటికి వెళ్తూ ఉంటారు. సరియు ముందుగా వెళ్ళిపోతుంది. ఆమె వెనుకే అమూల్య కూడా నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వస్తుంటే అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆమెను చుట్టుముట్టి కిడ్నాప్ చేయాలని చూస్తారు. సో
ఇదేనండి పరిణయం 72 చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.